బొగ్గు గనుల కేటాయింపు వ్యవహారం ఓవైపు దేశాన్ని కుదిపేస్తుంటే బొగ్గు కొనుగోలు వ్యవహారం ఏపీ జెన్కోను చుట్టుముడుతోంది. వందల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఏపీ జెన్కో వ్యవహరిస్తోందని హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. ఏపీ జెన్కోలో బొగ్గుమసి, బొగ్గు కొనుగోళ్లలో అక్రమాలు, వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం, అవసరానికి మించి బొగ్గు కొనుగోళ్లు, టెండర్లు పిలవకుండానే కొనుగోళ్లు, డాలర్ మారకం విలువను పట్టించుకొని ఏపీ జెన్కో అక్రమాలపై హైకోర్టులో పిల్, విచారణకు స్వీకరించిన హైకోర్టు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉత్పాదన సంస్థ ఏపీ జెన్కోకు బొగ్గుమసి అంటుకుంది. జెన్కో అనాలోచిత నిర్ణయాల కారణంగా వందల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన న్యాయవాది నేదునూరి శ్రీ వెంకట నాగేశ్వరరావు హైకోర్టు తలుపు తట్టారు. ఏపీ జెన్కోలో బొగ్గు కొనుగోళ్ల వ్యవహారం, జెన్కోకు అవసరమైన బొగ్గు కొంటున్న తీరు, అంతర్జాతీయ మార్కెట్లలో ధరలు అన్నింటినీ ఉన్నత న్యాయస్థానం ముందుంచారు. కోట్ల రూపాయల ప్రజాధన దుర్వినియోగాన్ని అరికట్టాలని న్యాయస్థానాన్ని వేడుకున్నారు. పిటిషన్లోని తీవ్రత గమనించిన హైకోర్టు మొత్తం వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ జెన్కోను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, ఏపీ జెన్కో, ఏపీ సూపరింటెండెంట్ ఇంజనీర్, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్ను ఈ కేసులో ప్రతివాదులు చేశారు. కేసు విషయానికి వస్తే విజయవాడ, కడప, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్కు ఇంపోర్టెడ్ బొగ్గు సరఫరా చేయాలని ప్రభుత్వ రంగ సంస్థలను ఆహ్వానిస్తూ మే 6, 2013న ఏపీ జెన్కో టెండర్లు పిలిచింది. 12 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గును 6 నెలల కాలానికి సరఫరా చేయాలన్నది టెండర్ నిబంధనలో ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థలు పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ ఈ బిడ్డింగ్లో పాల్గొన్నాయి. అతి తక్కువ ధర వేసిన బిడ్డలు కావడంతో టెండర్ ఈ రెండు సంస్థలకు కేటాయించారు. విజయవాడ, కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గు సరఫరా బాధ్యతను పీఈసీకి, కడప జిల్లా మొద్దునూరు థర్మల్ పవర్ ప్లాంట్కి అవసరమైన బొగ్గు సరఫరా చేసే బాధ్యతను ఎంఎస్టీసీకి అప్పగించారు. టెండర్లలో పేర్కొన్నట్టుగా 12 లక్షల మెట్రిక్ టన్ను బొగ్గును ఈ రెండు కంపెనీలు సరఫరా చేశాయి. టెండర్ గడువు ముగిసిన 4 నెలలకు ఏపీ జెన్కో కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్కు 10 లక్షల టన్నుల విదేశీ బొగ్గు సరఫరా చేయాలని కోరుతూ టెండర్లు పిలిచింది. ఇందులో ఒక ప్రభుత్వ రంగ సంస్థ మాత్రమే పాల్గొంది. అయితే ధర ఎక్కువ ఉండడంతో ఏపీ జెన్కో దాన్ని రద్దు చేసింది. మరోసారి టెండర్లకు ఆహ్వానించింది. రెండోసారి కూడా టెండర్లలో ఏ కంపెనీ కూడా బిడ్ దాఖలు చేయలేదు. సంబంధిత మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ రాకపోవడంతో పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ ఈ టెండర్లో పాల్గొనలేదు. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఏ కంపెనీ టెండర్లు దాఖలు చేయకపోవడంతో గతంలో సరఫరా చేసిన కంపెనీలనే మళ్లీ బొగ్గు సరఫరా చేయాలని ఏపీ జెన్కో కోరింది. వెనక ముందు చూసుకోకుండా గతంలో సరఫరా చేసిన ధరకే మళ్లీ సప్లై చేయాలని సూచించింది. పాత ధరకే పాత కంపెనీలకే బొగ్గు సరఫరా బాధ్యతలు అప్పగించి టెండర్ ప్రక్రియను ఏపీ జెన్కో అపహాస్యం చేసింది. 10 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా చేయాలని పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్ కు ఎక్స్టెన్షన్ ఆర్డర్ జారీ చేసింది. కొత్తగా టెండర్లు పిలవకుండా సెప్టెంబర్ 17, 2014న టెండర్లలో పాల్గొనాలని ఈ సంస్థల్ని ఏపీ జెన్కో మరోసారి ఆహ్వానించింది. ఈ సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగు చూసింది. ఈ ఏడాది మార్చి వరకు ఎక్స్టెన్షన్ ఆర్డర్ల ద్వారా మొత్తం 19.25 లక్షల టన్నుల బొగ్గును పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్ సప్లై చేశాయి. మే 2013లో తొలిసారి ఇచ్చిన ఆర్డర్ 12 లక్షల టన్నులు మాత్రమే. అంటే ఎక్స్టెన్షన్ ఆర్డర్ ద్వారా 165% ఎక్కువ కొనుగోలు చేశారని స్పష్టమవుతోంది. దీని విలువ 1100 కోట్ల రూపాయలు. టెండర్ తొలిసారి ఖరారు చేసిన సమయంలో డాలర్ విలువ $62.15. పొడిగింపు ఆర్డర్లు ఇచ్చే సమయంలో డాలర్ విలువ మార్చి 2014లో $74.43. చివరి ఎక్స్టెన్షన్ ఆర్డర్ ఇచ్చిన మార్చి 2015లో డాలర్ విలువ $52.40 మాత్రమే. అంతేకాదు మార్చి 2013 నుంచి మార్చి 2015 మధ్య కాలంలో అంతర్జాతీయంగా బొగ్గు ధరలు కూడా గణనీయంగా తగ్గాయి. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ జెన్కో, పీఈసీ లిమిటెడ్, ఎంఎస్టీసీ లిమిటెడ్ పై అంతులేని ప్రేమ ఒలకబోస్తూ పాత ధరకే బొగ్గు కొనుగోలు చేసింది. అంతేకాదు పీఈసీ లిమిటెడ్ కృష్ణపట్నం రేవు ద్వారా కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ కు బొగ్గు సరఫరా చేయడంతో రవాణా ఖర్చు అనేదే పెద్దగా లేకుండా పోయింది. అంతేకాదు కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ కు కావాల్సింది 10 లక్షల టన్నుల బొగ్గే అయినప్పటికీ 20 లక్షల టన్నుల బొగ్గు తెప్పించారు. అది జూన్ 2013 ధరలకు. అంటే ఏపీ జెన్కో అదనంగా చెల్లించిన మొత్తం 200 కోట్ల రూపాయలు.